హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. ఈరోజు మళ్ళీ పచ్చడితో వచ్చేసాను. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో రెసిపీ చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, పల్లీలు రోస్ట్ అయిపోయాక వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడనివ్వాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకోండి. నార్మల్గా తినే వాళ్ళు అయితే ఒక 7 అలా వేసుకోండి. తర్వాత అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు రౌండ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలిపి మగ్గించుకోవాలి. దొండకాయ కొంచెం మెత్తబడే వరకు ఇలా కలుపుకున్నాక అందులో ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని అందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. టమాటా కూడా వేసాం కాబట్టి చింతపండు ఎక్కువ వేసుకోవద్దు, బాగా పులుపు అయిపోతుంది. ఈ విధంగా వీటన్నిటిని కలిపేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా మూత తీసుకొని చూస్తే ఇవన్నీ మగ్గిపోయి ఉంటాయి. ఈ విధంగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లగా అవ్వనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే పల్లీలు కూడా దొండకాయతో పాటు మిక్సీ పట్టేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ముందే ఇలాగ పౌడర్లా చేసుకుంటాను. ఆ తర్వాత చల్లారిన దొండకాయ మిశ్రమం కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అన్నంలోకి కలుపుకొని తినే పచ్చడి ఎప్పుడు కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా, మరీ మెత్తగా అయితే చట్నీలాగా అయిపోతుంది. ఈ విధంగా మిక్సీ ఆపుతూ ఆన్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు రోటి పచ్చడిలాగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీకి రావాలి. ఇందులో వాటర్ ఏమీ వేయవలసిన పని లేదు, ఇలాగే అన్నంలో తినేయచ్చు. ఇలా అయినా చాలా బాగుంటుంది, పోపు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పోపు కోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు, ఇంకా 3 తీసి దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకొని పోపు వేగనివ్వాలి. పప్పులు దోరగా ఫ్రై అయ్యాక మిక్సీ పట్టిన పచ్చడి ఈ పోపులో వేసేసుకోవాలి. పోపులో వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతే అండి. చాలా సింపుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.